దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము వాక్యము దేవుడై ఉండెను. రెండో భాగమండి. యోహాను సువార్త 1:1-18 వచనముల వివరణ అండి. నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, వాక్యము వివరణ, వాక్యము ఆదికాండములో ఏ విధముగా ఉన్నదో, యోహాను ఏ విధముగా వివరించారో, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క మాట ద్వారా స్వస్థతలు, మరణం నుంచి జీవంలోనికి రావడం, ఈ విధంగా ఎన్నో నేర్పించినందుకు వేలాది స్తోత్రమండి. ఈ దినమున ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. యేసు కాలమేది, నివాసమేది, కార్యమేది అని మనము ఒకవేళ ప్రశ్నిస్తే యేసే దేవుడని ఇంతకు ముందే చూశామండి. కనుక యేసు దేవుని వద్ద ఉన్నాడని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ యేసు దేవుడు వేరు వేరు వ్యక్తుల అనే సంశయం మనకు వస్తుందండి. ఒక డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది. ఇంతకు ముందే చూసినట్లు దేవుడు త్రిత్వం, ఆయన చేసినదంతా త్రిత్వమే. త్రిత్వాన్ని వ్యక్తులుగా చూస్తే తండ్రి, కుమారుడు, ఆత్మ అంటాం. త్రిత్వాన్ని కుటుంబంగా చూస్తే తల్లి, తండ్రి, కుమారుడు అంటామండి. ఎందుకంటే ఈ 3 బంధాలు ఒకదానికొకటి సంబంధములు. తండ్రి ఎప్పుడవుతాడు? కుమారుడు ఉంటేనే, అనగా సంతానం కలిగితేనే. కుమారుడు ఎక్కడ నుండి వస్తాడు? తల్లి ఉంటేనే. ఈ ముగ్గురు కలిస్తేనే కుటుంబం కదండి. ఈ ముగ్గురు లేకుండా కుటుంబం అనే పదము ఉండడానికి అవకాశమే లేదు కదా. అలాగే దేవునిలో కూడా త్రిత్వం ఉంది. ఈ క్రింద త్రిత్వముల గురించి మనం గమనిద్దామండి, పరిశీలిద్దాము. పదార్థ త్రిత్వము, పదార్థాలలోని ఘన, ద్రవ, వాయు పదార్థాలు. నీటి త్రిత్వము, నీరు, మంచు, ఆవిరి 3 రకాలుగా ఉంటుందండి. స్థల త్రిత్వము 3 రకాలుగా, పొడవు, ఎత్తు, వెడల్పు ఉంటాయండి. శక్తి త్రిత్వము, శక్తి, చలనము, వేగము 3 రకాలుగా ఉంటుందండి. సమయ త్రిత్వము, భూత, భవిష్యత్, వర్తమాన కాలములండి 3 రకాలుగా కనిపిస్తున్నాయి కదా. త్రిత్వమే సంపూర్ణము, సమగ్రం. సరే, ఇదంతా చూశాక దేవుని రూపము వాక్యమే అనే వాక్యమును మనము గ్రహించుకోలేము కనుక వాక్యము మానవతారమైనదని అర్థం చేసుకుంటామండి. వాక్యం ఎప్పటి నుండి ఉంది అంటే దేవుడు ఉన్నప్పటి నుండి అని చెప్పాల్సి వస్తుంది. మనము నిన్నటి దినమున మనం నేర్చుకున్నామండి. ఆదికాండంలో వాక్యం గురించి ఎక్కడ ఉంది అంటే దేవునితో కూడా అని చెప్పాల్సి వస్తుంది. మనిషిని మాటను వేరు చేయలేం కదా. ఇది ఆయన కార్యమేది అనే ప్రశ్న మిగులుతుంది. దేవుని కార్యం రక్షించడమే. సృష్టి ఉనికి, స్థితి, లయల్లో దేవుని పాత్ర ఉంది. ఉనికిలో ఉంచడంలోనే కాలం పాత్ర ఉంది. సృష్టి అంతా లయమైపోతే ఇక కాలంతో పని లేదు. కనుక తన సృష్టిని కాపాడే బాధ్యత దేవునిది. దేవుడు తన సృష్టిని ఎలా కాపాడతాడు? ఇల్లు కట్టుకున్నవాడు తాను ఇంట్లో నివాసం ఉంటేనే ఆ ఇంటిని బాగుగా కాపాడుకోగలుగుతాడు. దేవుడు కూడా తాను సృష్టించిన మనిషిలో నివాసం ఉండాలని అతన్ని సృష్టించాడండి, మానవుడిని. ఇక్కడొక చిన్న ప్రశ్న మనకి అనిపిస్తుందండి. దేవుడైన యేసు భూలోకంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒక చిత్రకారుడు రచించిన బొమ్మకు బాహ్యంగా చిత్రకారుడు ఉన్నట్లే దేవుడు, యేసు ఉన్నారు. అయితే చిత్రంలో భావం ఉంది కానీ జీవము లేదు. అందువలన యేసు దేవుని వాక్కులో ఈ లోకంలో ఉన్న ఆయనకు జీవం దేవుని నుంచి సరఫరా అవుతూనే ఉంది. దీని భావం ఏమనగా దేవుడు ఎక్కడో ఆకాశాన లేడు, యేసుతోనే ఉన్నాడు. వాక్యం భూమిని చేసింది, ఆకాశాన్ని సృజించింది కానీ మనిషిని చేయలేదు. దేవుడు మనిషి నిర్మాణాన్ని భూమి మన్నుతో చేశాడండి. నేల మంటితో నరుని నిర్మించి అని కదా ఆదికాండంలో చదువుతాము. అందువలనే మొదట మనిషి అయిన ఆదాము ప్రకృతి సంబంధి అని పౌలు వర్ణించాడండి. అయితే ఆత్మ సంబంధమైన మనిషి అనగా వాక్యమే మనుష్య రూపం దాల్చి మనిషిగా రావాల్సి ఉందండి. ఆయనే మెస్సియ. ఇప్పుడు యేసే మెస్సియ అనగా వాక్యము శరీరధారి అయిందని అర్థమవుతుందండి. మానవుడు మట్టిలోంచి వచ్చాడు, యేసయ్య వాక్యము ద్వారా శరీరధారిగా అని మనకు అర్థమవుతుందండి. ఈ రకంగా వాక్యము మానవాతారము పొందినప్పుడు తండ్రి అయిన దేవునికి కుమారుడైన దేవుడు దూరముగా ఉన్నట్లు మన గ్రహింపునకు అనిపించిన తండ్రి స్థల కాలాలకు బందీ కాదు కనుక అవి ఆయన వశములో ఉన్నాయి. కనుక కుమారుడితో కూడా తండ్రి ఉన్నట్లాగానే మనకి తెలుస్తుందండి.
అర్థమవుతుంది కదా! అలాగైతే మన అందరిలోనూ ఎందుకు లేడు అనే ప్రశ్న వస్తుంది. క్రైస్తవం చెప్పే ప్రధాన బోధ అదేనండి. 12వ వచనంలో చెప్పబోయే గొప్ప సందేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. మాటలన్నీ ఆరంభ వాక్యాలే. 12వ వచనము ఎందరు ఆయనను అంగీకరింతురో అని చెబుతూ ఉంది. అంగీకరించిన వారే కుమారులని చెబుతూ ఉంది. యేసు కుమారుడే గనుక దేవునికి దూరంగా లేడు. వాక్యం యొక్క సమగ్ర రూపము మనిషి. మనిషి యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు. అందువలన యేసు నేనే వాక్యాన్ని అన్నారు. మొదట మనిషి భూ సంబంధి, ప్రకృతి సంబంధి కనుక అతిక్రమం చేసి పాప శిక్ష తెచ్చుకున్నాడు కనుక అతడు మరణపాత్రుడు. అతనిలో మరణం ఉంది. రెండో మనిషి యేసులో పాపం లేదు కనుక అవిధేయుడు విధేయుడు. రెండో మనిషి యేసులో పాపం లేదు కనుక విధేయుడు. కనుక వాక్యమే ఆయన కనుక ఆయనలో జీవమున్నది. మరణాన్ని వారసత్వంగా ఇచ్చిన ఆదాము పాపపు బంధకాల నుండి విడుదలై జీవాన్ని వారసత్వంగా తెచ్చిన పరలోకపు తండ్రి అయిన యేసునందలే విశ్వాసము ద్వారా నిత్య జీవం అనే వరము పొందుతామండి. ఇదే యేసు మనకిచ్చే వాగ్దానం. వాగ్దానం అంటే వాక్కును దానం చేయడము. దేవుని కృపావరము ప్రభుని క్రీస్తునందు నిత్య జీవము అని రోమాపత్రిక 6వ అధ్యాయం 23 మనకి తెలియజేస్తుందండి. దీనికి మూలము సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును అంటే మన గ్రహింపునకి అందనంత, మనము గ్రహించలేని వాటితో సహా ఆయన అనగా యేసు అనబడిన వాక్యము ద్వారా కలిగిందండి. కలిగిన వాటిలో ఏ ఒక్కటి ఆయన లేకుండా కలగలేదు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోగలుగుతామండి? మనకు సాధారణంగా తెలిసిన ఉదాహరణ కుమ్మరి కుండ. కుమ్మరి లేకుండా కుండ తయారు కావడం అసాధ్యం కనుక కుమ్మరి అనేక రకాలైన పాత్రలను, కుండలను చేసిన అవి అన్ని బంకమన్ను అనే పదార్థంతో తయారు కావాల్సింది. ఒక వస్తువు ఉనికిలోనికి రావడానికి ఆ వస్తువును గురించి ఆలోచన చేసి దానిని ఉనికిలోనికి తీసుకురాగలిగిన వ్యక్తి కనుక ఆయనకు ఆ వస్తువు చేయడానికి అవసరమైన పదార్థము, ఆ వస్తువు చేయడానికి కావలసిన పరికరం కావాలి. కుమ్మరి వ్యక్తి అయితే బంకమన్ను పదార్థం అవుతుంది. సారే ఉపకరణం అవుతుంది కదండి. దేవుడు చేసిన సృష్టి అంతటిలో దేవుడు కుమ్మరిగా ఉండగా యేసు పదార్థం అవుతాడు. ఆత్మ అనగా పరిశుద్ధ అనేది ఉపకరణం అవుతుంది. అయితే ఇంతకీ ఈ కుండను ఎందుకు తయారు చేసినట్లు, మానవుని ఎందుకు తయారు చేసినట్లు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కుండను తయారు చేయడానికి ద్రవ పదార్థం కారణం లేదా నీరు కారణం. నీటిని వాక్యంతో ఆత్మతో పోలుస్తారు. కుండను శరీరంతో పోలుస్తారు. వాక్యాన్ని లేదా ఆత్మను ఉంచడానికి మనిషి అనే కుండ అవసరం వచ్చింది. దేవుడు యేసు ద్వారా కుండగా మారినట్లే యేసు ద్వారా వాక్యంగాను మారాడు. ఇదంతా ఎందుకు చేసినట్లు? సృష్టి అంత అందంగా ఉంది. అది అందంగా ఉంది అని ఎవరు సాక్ష్యం చెప్పాలండి? మన హృదయంలో మధురమైన గీతం ఉంది. అది మధురంగా పాడి చెప్పవచ్చు లేదా ఒక సంగీత పరికరం ద్వారా పలికించి చెప్పవచ్చు. దేవుని యొక్క హృదయ సౌందర్యాన్ని దూతలు సదాకాలం స్తుతిస్తూనే ఉన్నారు. కానీ ఆయన హృదయాన్ని ప్రతిబింబించగల ఒక పరికరం కావాలి. ఆ పరికరమే మనిషి అండి. సరిగమలు ఎంత మధురముగా ఉన్నా పలికించే వీణ లేకపోతే పలికేది ఎలాగండి? అలాగే మనిషిలో దైవత్వం ఉండాలి. ఆ మనిషిలో నివసించే ఆత్మలో ఉండాలి. ఆత్మలో ఉంటుంది. కనుక దేవుడు తన నివాస స్థలముగా మనిషిని సృష్టించాడు. ఆయన లేకుండా ఏది కలగలేదండి. అంటే దేవుడి ద్వారానే సమస్తం కలిగిందని అర్థమవుతుంది. దేవుని ఉనికిని తెలపడానికి, దేవుని నివాసంగా ఉండడానికి సమస్తం కలిగిందని అర్థమవుతుందండి. వాక్యము లేదా దేవుడే లేకపోతే వాక్యాన్ని వినగల మనిషి, అతని చెవి అనవసరం కదా! మాధుర్యాన్ని అనుభవించే హృదయం మనిషికి లేకపోతే మాధుర్యాన్ని సృష్టించే దేవుడికి ఏం ప్రయోజనం అండి? కనుక తనలో ఏమైతే ఉందో దాన్నంతా గ్రహించుకోవడానికి అనుగుణమైనవన్నీ మనిషికిచ్చాడండి. కడకు తనను మనిషి రూపములోనికి కుదించుకున్నాడండి. వాక్కు ద్వారా సర్వకాలాలు చేయగలిగిన దేవుడు మనిషిగా కుదించుకొని యేసు అనే శరీరంలో నివసించాడండి. అందువలనే మన స్వభావంలో మన పోలిక చొప్పున నరుని నిర్మించుదాము అని ఆదికాండములో వ్రాయడం చదువుతామండి. మనిషి ఉపయోగానికి అనంత విశ్వాన్ని ఆయన నిర్మించాడండి. ఒకవేళ మనిషికి ఉపయోగం ఏమీ లేకపోతే ఈ అనంత విశ్వము ఉన్నా కూడా శూన్యమే కదా!
కనుక శూన్యంగా తన క్రియలకు అనుగుణ్యమైన క్రియలు చేయగల వ్యక్తిగా మనిషిని దేవుడు చేశాడు. ఆయన అన్నిట్లో ఉన్నాడు. అంటే ఆయనలాగా త్రిత్వమైనట్లుగా అన్నింటిని జ్ఞానయుక్తంగాను, ప్రయోజనకరంగాను, మహిమకరంగాను చేశాడని అర్థమండి. రెండో భాగంలో నేర్పించిన గొప్ప మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రములు. ఆమేన్.